హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మీరు ఏఐ ఫీల్డ్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? యూట్యూబ్లో థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఒకరు మిషన్ లెర్నింగ్ అంటారు, ఇంకొకరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు, మరొకరు ఏఐ ఏజెంటిక్ అంటారు. అన్ని చూస్తే ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. డోంట్ వరీ, ఈ వీడియోలో 2026లో ఏజెంటిక్ ఏఐ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ ని కంప్లీట్ గా బిగినర్ నుండి ప్రో లెవెల్ వరకు స్టెప్ బై స్టెప్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయితే మీరు జీరో నుండి రియల్ వరల్డ్ ఏఐ ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలుగుతారు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ఫేజ్ మీ కెరియర్ లో ఇంపార్టెంటే. అలాగే ఇలాంటి ఏఐ కోడింగ్, కెరియర్ రోడ్ మ్యాప్స్, ఇంటర్వ్యూ టిప్ అండ్ స్టూడెంట్ గైడెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్ట్ నౌ. ఇమాజిన్ మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నారా, లేదా డిగ్రీ కంప్లీట్ చేశారా, లేదా కోడింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అందరూ ఒక మాట అంటున్నారు, ఏఐ ఫ్యూచర్ అని. కానీ క్వశ్చన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఏఐలో ఏం నేర్చుకోవాలి? పైథానా, మిషన్ లెర్నింగా, డీప్ లెర్నింగా, ప్రాంప్ట్ ఇంజనీరింగా, లేదా చాట్ జీపీటీ యూజ్ చేయడం సరిపోతుందా? యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ రోడ్ మ్యాప్స్, థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకరేమో ఎంఎల్ చెప్తారు, ఒకరేమో డాటా సైన్స్ చెప్తారు, మరొకరేమో లాంగ్ చైన్ చెప్తారు, ఇంకోరేమో ఎంసీపీ అంటారు. బిగినర్ కి కంప్లీట్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కానీ ఈ వీడియో తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ క్లారిటీ వస్తుంది. నేను మీకు 2026లో ఏజెంటిక్ ఏఐ ఇంజనీరింగ్ అవ్వడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. జీరో నాలెడ్జ్ నుండి ప్రొడక్షన్ లెవెల్ ప్రాజెక్ట్స్ వరకు మొత్తం చెప్తాను. మరి లేట్ చేయకండి, లెట్స్ గెట్ స్టార్ట్ నౌ. ఫస్ట్, ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే చాట్ జీపీటీని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది. అది అసిస్టెంట్. కానీ ఇమాజిన్ మీరు చాట్ జీపీటీకి చెప్తారు ఇలా: నా కోసం హైదరాబాద్ నుండి గోవా ట్రిప్ ప్లాన్ చేయి, హోటల్స్ కంపేర్ చేయి, చీపెస్ట్ ఫ్లైట్స్ బుక్ చేయి, బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ గా ఒక పీడిఎఫ్ తయారు చేయి అని అడుగుతారు. ఇప్పుడు ఏఐ ఒకటి ఆన్సర్ ఇవ్వడం కాదు, మల్టిపుల్ స్టెప్స్ తీసుకుంటుంది. ఇంటర్నెట్ సెర్చ్ చేస్తుంది, డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తుంది, ఫైల్ క్రియేట్ చేస్తుంది, డిసిజన్ తీసుకుంటుంది, మళ్ళీ రిజల్ట్స్ వెరిఫై చేస్తుంది. ఇది సింపుల్ చాట్ బాట్ కాదు, ఇది ఒక ఏజెంట్. అందుకే ఫ్యూచర్ ఏఐ అప్లికేషన్స్ అన్ని ఏజెంట్ మీద బిల్డ్ అవుతున్నాయి. కంపెనీస్ ఇప్పుడు జస్ట్ చాట్ బాట్ డెవలపర్స్ ని కాదు, ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్స్ ని హైర్ చేయడం స్టార్ట్ చేసింది. రీజన్ సింపుల్, బిజినెస్ కి ఆటోమేషన్ కావాలి, వన్ ఏఐ ఎంప్లాయ్ లాగా వర్క్ చేయాలి. అందుకే ఏజెంటిక్ ఏఐ ని హైర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేస్తున్నారు: లెర్న్ లాంగ్ చైన్, లెర్న్ క్రూ ఏఐ, లెర్న్ ఎంసీపీ, బిల్డ్ ఏఐ ఏజెంట్ అని. రిజల్ట్ ఏంటి? 10 వీడియోస్ చూస్తారు, 5 ప్రాజెక్ట్స్ కాపీ చేస్తారు, కానీ బేసిక్స్ లేవు. ఇంటర్వ్యూలో సింపుల్ పైథాన్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయలేకపోతున్నారు. రోడ్ మ్యాప్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బిల్డింగ్ రూఫ్ బిఫోర్ ఫౌండేషన్. హౌస్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఫౌండేషన్, తర్వాత పిల్లర్స్, తర్వాత వాల్స్, ఫైనల్లీ రూఫ్. సింపుల్ ఏఐలో కూడా అలానే ఉంటుంది. బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఎనీ న్యూ ఫ్రేమ్ 2-3 డేస్ లో నేర్చుకోవచ్చు. ఫ్రేమ్స్ చేంజ్ అవుతాయి, కానీ కాన్సెప్ట్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. అందుకే ఈ రోడ్ మ్యాప్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. ఇప్పుడు జర్నీ ఎక్కడ స్టార్ట్ చేయాలి? స్టార్ట్ విత్ పైథాన్. ఎందుకు పైథాన్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఏఐ టూల్, ఎవ్రీ ఫ్రేమ్ వర్క్, ఎవ్రీ ఏఐ లైబ్రరీ పైథాన్ యూజ్ చేసే ఉంటాయి. మీరు ఫస్ట్ పైథాన్ లో కంఫర్టబుల్ గా ఉండాలి. కానీ బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే కంప్లీట్ పైథాన్ కోర్సు 100 అవర్స్ చూస్తారు. అది అవసరం లేదు. ఫస్ట్ ఫోకస్ ఆన్ వేరియబుల్స్, ఫంక్షన్స్, లూప్స్, కండిషన్స్, లిస్ట్, డిక్షనరీ, ఫైల్ హ్యాండిలింగ్, ఊప్స్ బేసిక్స్, మాడ్యూల్స్, ఎక్స్పాన్షన్ హ్యాండిలింగ్. ఇవి స్ట్రాంగ్ గా ఉంటే చాలు. ప్రాక్టీస్ ఎవ్రీడే, మినిమం 1 అవర్. కోడింగ్ చేసి నేర్చుకోండి, జస్ట్ వీడియోస్ చూసి కాదు. పైథాన్ అయ్యాక నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎల్ఎల్ఎంఎస్. అసలు ఎల్ఎల్ఎం అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఏఐకి బ్రెయిన్ లాంటిది. చాట్ జీపీటీ ఎలా ఆన్సర్ ఇస్తుంది? టోకెన్స్ ఏంటి? కాంటెక్స్ట్ విండో ఏంటి? టెంపరేచర్ ఏంటి? హల్సినేషన్ అంటే ఏంటి? ప్రాంప్ట్ ఎలా ప్రాసెస్ చేస్తుంది? మెమరీ ఉంటుందా? ఇవన్నీ అండర్స్టాండ్ కావాలంటే మీరు ఎల్ఎల్ఎం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది స్కిప్ చేయకండి. నెక్స్ట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ కాదు, ఇన్స్ట్రక్షన్. మీరు ఏఐకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అవుట్పుట్ కూడా అలానే వస్తుంది. గుడ్ ప్రాంప్ట్ ఈక్వల్ టు గుడ్ అవుట్పుట్, బ్యాడ్ ప్రాంప్ట్ ఈక్వల్ టు బ్యాడ్ అవుట్. తర్వాత ఓపెన్ ఏఐ ఏపీఐ, జెమినై ఏపీఐ, క్లౌడ్ ఏపీఐ ఇవన్నీ యూజ్ చేయడం నేర్చుకోవాలి. బికాస్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ బ్రౌజర్ లో చాట్ జీపీటీ యూజ్ చేయవు, అవి ఏపీఐ యూజ్ చేస్తాయి. ఇప్పటికీ థియరీ ఎనఫ్, టైం ఫర్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ సింపుల్ గా బిల్డ్ చేయండి. రెజ్యూమ్ అనలైజర్, పీడిఎఫ్ చాట్బాట్, స్టడీ అసిస్టెంట్, డాక్యుమెంట్ సమ్మరైజర్, ఈమెయిల్ రైటర్, ట్రాన్స్లేషన్ టూల్. స్మాల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ర్యాగ్, రిటర్వల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషన్. సింపుల్ ఎగ్జాంపుల్, మీ కాలేజ్ రెగ్యులేషన్ పీడిఎఫ్ ఉంటుంది. చాట్ జీపీటీకి ఆ పీడిఎఫ్ తెలియదు, కానీ ర్యాగ్ యూజ్ చేస్తే ఏఐ ఫస్ట్ పీడిఎఫ్ సెర్చ్ చేస్తుంది, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, తర్వాత ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ ర్యాగ్ యూజ్ చేస్తుంది. ఇది కంపల్సరీ స్కిల్. నౌ రియల్ ఏజెంటిక్ ఏఐ స్టార్ట్ అవుతుంది. సింగిల్ ఏజెంట్, మల్టీ ఏజెంట్, ఎంసీపీ, టూల్స్, మెమరీ, ప్లానింగ్, డిసిజన్ మేకింగ్. ఎగ్జాంపుల్, ఒక ఏజెంట్ కోడింగ్ చేస్తుంది, ఒక ఏజెంట్ టెస్టింగ్ చేస్తుంది, ఒక ఏజెంట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంది. అందరు కలిసి ఒక టీమ్ లాగా వర్క్ చేస్తారు. ఫ్యూచర్ అప్లికేషన్స్ అన్ని ఇలానే ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి: మీరు ఎవ్రీ న్యూ ఫ్రేమ్ వర్క్ వెనుక రన్ అవ్వకండి. ఫ్రేమ్ వర్క్ చేంజ్ అవుతాయి, ఏఐ మాడ్యూల్స్ చేంజ్ అవుతాయి, కానీ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉంటే మీరు లైఫ్ టైం ఏఐ ఇంజనీర్ గా సర్వే అవుతారు. రోడ్ మ్యాప్ సింపుల్: పైథాన్, ఎల్ఎల్ఎం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏపీఐస్,
ప్రాజెక్ట్స్, ట్రాక్, ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్, పోర్ట్ఫోలియో, కన్సిస్టెన్సీ. డైలీ 2 అవర్స్ డెడికేట్ చేసే 6 మంత్స్‌లో బిగినర్ నుండి స్ట్రాంగ్ ఏజెంటిక్ ఏఐ ఇంజినీర్ లెవెల్‌లో రావచ్చు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.